బ్రేకింగ్ న్యూస్ చూసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలను ఇరకాటంలో పెట్టింది. తెలంగాణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అలాగే ఏపీలో అధికార టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్లకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో రెండు పార్టీలు డిఫెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ పరిణామం తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు ఏపీలోని ప్రతిపక్ష వైసీపీకి బలమైన రాజకీయ ఆయుధంగా మారింది. వ్యాపార రాజకీయ వర్గాల్లో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో ఈ కేసు నిరూపిస్తోంది. చట్టం ఎవరిని వదలదని పోలీసులు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మున్ముందు మరిన్ని కీలక మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో వారిలో ప్రజా ప్రతినిధులు ఉండడం, వారంతా కూడా కీలక పార్టీల నుంచి ఉండడం పెను సంచలనంగా మారింది అని చెప్పాలి. వీరు యువతకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు అన్న కోణంలో ఇటు అధికార ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించి ఇటు బలం చేకూరనుంది తెలంగాణలో, అటు వైసీపీ విపక్ష వైసీపీకి కూడా అటు ఏపీలో బలం చేకూరనుంది. వాళ్ళు విమర్శలకు తావిచ్చే విధంగా కూడా వీరిరువురు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారో తెలంగాణలో, అటు అధికార ప్రతినిధిగా ఉన్న అటు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ వీరిరువురు కూడా విపక్షాలకు సాహసం అంటే వారు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్టే అయింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి అటు ఈగల ఎస్పీ అయితే స్పష్టం చేస్తున్నారు. ఎంతటి వారైనా ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే, కఠిన యాక్షన్ తీసుకుంటాం, డ్రగ్స్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ విధంగా ప్రజాప్రతినిధులే ఈ విధంగా డ్రగ్స్ పార్టీ నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కోసం శాంపిల్స్ పంపించిన క్రమంలో నివేదికలు వచ్చిన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారు అనేది చూడాలి. మొత్తంగా ఇవి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఇరకాటంలో పెట్టిందనే చెప్పాలి. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అలాగే ఏపీలో అధికార టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్లకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. దీంతో రెండు పార్టీలు డిఫెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ నెలకొంది. ఈ పరిణామం తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు అలాగే ఏపీలోని ప్రతిపక్ష వైసీపీకి బలమైన రాజకీయ ఆయుధంగా మారింది. వ్యాపార రాజకీయ వర్గాల్లో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో ఈ కేసు నిరూపిస్తుంది. చట్టం ఎవరిని వదలదని పోలీసులు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మున్ముందు ఎన్ని కీలక మలుపులు తిరుగుతుందో అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా దీనికి సంబంధించి ఈగల్ ఎస్పీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరైనా ఎంతటి వారైనా వదిలేదే లేదు, వదిలే ప్రసక్తే లేదు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఈగల్ ఎస్పీ అయితే స్పష్టం చేశారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కీలక పార్టీలను ఈ డ్రగ్స్ పార్టీ కేసు అనేది ఇరకాటంలో పెట్టిందనే చెప్పాలి. అటు ఏదైతే ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైతే ఇందులో పాల్గొన్నారో ఆ పార్టీలను ఇరకాటంలో పెట్టిందని చెప్పాలి ఈ డ్రగ్స్ పార్టీ. దీనికి సంబంధించి అసోసియేట్ ఇన్పుట్ గణేష్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి, అటు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గవర్నమెంట్ పలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ విధంగా డ్రగ్స్ పట్టుబడడం అనేది ఎలా చూడాలంటారు? మరోవైపు ఏపీకి సంబంధించిన ఎంపీ కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈ విధంగా చేస్తుంటే యువతకు ఎటువంటి సందేశం ఇస్తారంటూ కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? రెండు రాష్ట్రాలను కూడా ఈ డ్రగ్స్ కేసు అనేది అంటే నిన్న మొయినాబాద్లో రాత్రి దొరికిన డ్రగ్ కేసులో ఉండే 11 మంది నిందితుల్లో కీలకంగా రెండు పార్టీలకు చెందిన వారు ఉండడం అనేది చాలా వరకు చర్చకి దారితీస్తుంది. రెండు పార్టీలను అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టిందనే చెప్పాలి. మరోవైపు అక్కడ అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఎలా కౌంటర్ చేసుకోవాలో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు డ్రగ్ కేసులు అనేవి తెలుగు రాష్ట్రాల నుంచే అటు ఆంధ్రప్రదేశ్లో గంజాయి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండి తెలంగాణలో ఉన్న ఏదైతే డ్రగ్స్ కొకైన్ కావచ్చు, మిగతా మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయనేది కీలకంగా ఇటీవల కాలంలో అటు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరోవైపు దీనికి సంబంధించిన ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నారు, పోలీసు అధికారులు చెప్తున్నారు, ఒక కారిడార్గా మారిపోతుంది అనేది. ప్రధానంగా ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాలకు కూడా హైదరాబాద్ ఒక కీ రోల్గా మారింది. హైదరాబాద్ నుంచి మెటీరియల్స్ వెళ్ళిన తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన తర్వాత వాటిని తిరిగి మళ్ళీ ఇక్కడ డ్రగ్ రూపంలో విక్రయించే పరిస్థితులు వస్తున్నాయనేది
ఒక కీలకంగా ఈగల్ టీం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ అనేక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అందులో కీలకమైన పరిణామాలతో పాటు ఈ కారిడార్ని ఛేదించే పనిలో పడ్డారు. ఎందుకంటే చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది అప్పటి వరకు ఉండేది గాంజాయి ఉండేది. ఇప్పుడు దాని యొక్క పరిధి దాటి దాన్ని రూపం మార్చుకొని ఇప్పుడు అనేక డ్రగ్స్, మనకి నార్కోటిక్ డ్రగ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మొయినాబాద్కు సంబంధించిన కేసులోన అత్యంత కీలకంగా చూడాలి. ఎందుకంటే గత రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తుంది ఈ డ్రగ్ కేసు. ఎందుకంటే ఈ డ్రగ్ కేసులో దొరికిన వాళ్ళు అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అయితే, మరోవైపు ఏలూరు ఎంపీ తెలుగుదేశం పార్టీకి చెందిన, అధికార పార్టీకి చెందిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్. అంటే ఈ రెండింటి పేర్లు కూడా ఇప్పుడు మారుమోగిపోతున్నాయి. 2 పార్టీలు కూడా ఎలా కౌంటర్ చేసుకోవాలో తెలియటం లేదు. వీటిని పూర్తిగా మనం కొంచెం విశ్లేషిస్తే తెలంగాణకు సంబంధించి ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ టీంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎక్కడెక్కడ ఈ డ్రగ్ ఆనవాళ్ళు లేకుండా నో సే డ్రగ్ అనేది ఒక నినాదంతో పూర్తిగా అనేక వైపుల నుంచి కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే పాఠశాలల దగ్గర నుంచి చివరికి ఫామ్ హౌస్ల వరకు కూడా ఎక్కడెక్కడైతే ఈ డ్రగ్ దొరుకుతుందో వాటన్నిటిపైన కూడా ఒక యుద్ధం ప్రకటించింది. ఈగల్ టీంకి సంబంధించి అనేక నైపుణ్యం, మరోవైపు ట్రైనింగ్ పొందిన అనేక మంది సిబ్బంది ఇందులో ఏర్పాటు చేశారు. ఆ డ్రగ్ కారిడార్ని ఛేదించే పనిలో పడ్డారు. ఇప్పుడు రోహిత్ రెడ్డికి సంబంధించి వస్తే ఇప్పటికే రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఒక వివాదాస్పదుడిగా ఉన్నాడు. గతంలోన మనకి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల్లో ఆయన ఒక దురుసు ప్రవర్తన, దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చాలా కాలంగా ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతను జాడ తెలియడం లేదంటున్నారు. మరోవైపు ఆయన ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసిన ఘటనలు, ఆ వీడియోలు రిలీజ్ చేసింది. ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి తెలంగాణలో ఉన్నాడా లేదా, హైదరాబాద్లో ఉన్నాడా లేదా అని కూడా ఒక పెద్ద చర్చ మీడియాలో కూడా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, విదేశాలకు పారిపోయాడనే చర్చ ఇటీవల కాలంలో చాలా జరుగుతుంది. ఎందుకంటే ఆయన పైన ఉన్న కేసులపైన పోలీసులు తిరుగుతూ ఉన్నారు. అంటే పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పటికే కోర్టును ఆశ్రయించి, ఆయన హైకోర్టును ఆశ్రయించి ఉన్న పరిస్థితి అంతా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగానే ఆయన గత రాత్రి మొయినాబాద్లో జరిగిన డ్రగ్ పార్టీలోన ఆయన సొంత ఫామ్ హౌస్లో, అంటే ఏదైతే ఆయనకి ఫామ్ హౌస్ ఉంది 2022లో కీలకంగా ఏదైతే ప్రజాప్రతినిధుల కొనుగోలుకి సంబంధించి అత్యంత కీలకమైన కేసుని ఆ రోజున బీఆర్ఎస్ బయటపెట్టి అప్పటి ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీన్ని ప్రస్తావించిన అతిపెద్ద ఘటనకి ఏదైతే కేంద్ర బిందువుగా ఉందో అలాంటి కేంద్ర బిందువు ఈ రోజున అదే కేంద్ర బిందువులోన అదే పైలట్ రోహిత్ రెడ్డి దొరికారు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లోనే ఆ రోజున జరిగింది. కొంతమంది బీజేపీకి సంబంధించిన లేకపోతే రైట్ వింగ్కి సంబంధించిన కీలకమైన నాయకుల్ని ఆ రోజున కేసులు నమోదు చేసే పరిస్థితి వచ్చింది. చివరికి ఆ కేసులు కొట్టివేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇలాంటి కేంద్రం చుట్టూ నడుస్తూ, అంటే ఆ రోజున ప్రజాప్రతినిధుల కొనుగోలుకు సంబంధించి ఆ రోజున ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అనేది ఆ రోజు పోలీసులు చేశారు. ఆ రోజు ప్రభుత్వం దాన్ని కీలకంగా చూపించింది. బీజేపీ కావచ్చు, మిగతా నాయకులను కావచ్చు, దాన్ని పాయింట్అవుట్ చేసి చూపించింది. కానీ అదే సెంటర్లోన ఈ రోజున పైలట్ రోహిత్ రెడ్డి గత రాత్రి డ్రగ్ కేసులో దాదాపు 11 మంది ఉన్నారు. మరోవైపు దీన్ని మొదటగా కాల్పుల కలకలంగా చూశారు. ఎందుకంటే మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లోన కాల్పుల కలకలంగా రాత్రి 10 గంటల ప్రాంతంలో దీని వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత చూస్తే ఇది డ్రగ్ కేసుగా వచ్చింది. అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే పైలట్ రోహిత్ రెడ్డి ఇందులో ఉన్నారా లేదని చర్చ దగ్గర నుంచి ఖచ్చితంగా ఆయన కూడా ఉన్నారు, ఆయనకి పాజిటివ్ వచ్చిందనేది కూడా నిర్ధారణ అయింది. ఇందులో కీలకంగా ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు ఈ విధంగా తన ఫామ్ హౌస్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తూ 11 మందితోని, అందులో దాదాపుగా 6గురికి కీలకంగా పాజిటివ్ వచ్చిందంటే ఒక డ్రగ్ పార్టీ తన ఫామ్ హౌస్లో ఏర్పాటు చేశారనేది చూసుకుంటే ఇప్పుడు ఈ రోజున బీఆర్ఎస్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒకవైపు అధికార పార్టీ దీనిపైన 30 ఏళ్ల దాడి చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అందరికీ గుర్తుండేది, అంటే యావత్తు తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశంలో అనేక మందికి గుర్తుండే కేసు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్ కేసు. ఈ డ్రగ్ కేసుని బీఆర్ఎస్ ఆ రోజున టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఒక కీలకంగా నడిపింది. అంటే ఎంత కీలకంగా నడిపిందంటే అనేక మంది దర్శకులను కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మిగతా అనేక మందిని పిలిపించారు, విచారణ చేశారు. ఆ విచారణలో కీలకంగా అకున్ సబర్వాల్ ఒక కీలకమైన ఆ రోజున ఎక్సైజ్ దీనికి సంబంధించిన ఆఫీసర్గా ఉన్న అకున్ సబర్వాల్ ప్రత్యేక అధికారిగా విచారణ అంతా చేశారు. ఇలాంటి కీలకమైన పరిణామాలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పింది ఎక్కడ కూడా డ్రగ్ అనేది లేకుండా చేస్తాం, అందులో భాగంగానే మేము చేస్తున్నాం. దీన్నంతా సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా హైదరాబాద్ లాంటి కేంద్రంలో విద్యార్థులకు కావచ్చు, యువత కావచ్చు నాశనం చేస్తున్న ఏదైతే డ్రగ్ ఉందో దాన్ని దూరం చేయడం కోసమనేది ఒక కీలకమైన ప్రకటనలు చేస్తూ ఆ రోజున కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఈ కీలకమైన ప్రకటనలు చేస్తూ అందుకనే మేము సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని కాదు, కేవలం డ్రగ్ కేసుని ఈ విధంగా మేము చూస్తున్నామనేది చెప్పారు. ఎందుకంటే నెలల తరబడి జరిగిన తర్వాత ఆ కేసు చివరికి ఏమవుతుందో ఉత్కంఠ. అంటే ప్రతిరోజు కూడా మీడియాలోన
ఏ సినిమా హీరో వస్తాడు, ఏ సినిమా హీరోయిన్ వస్తుంది, ఏ దర్శకుడు వస్తాడనేది ఒక అత్యంత కీలకంగా నడిచిన కేసుగా దీన్ని చూడాలి. చివరికి ఏదైతే నార్కోటిక్ డ్రగ్ యాక్ట్ ఉందో ఇందులోన వీళ్ళంతా కూడా బాధితులు అవుతారనేది తేల్చిన సందర్భాలు అయితే చివరికి ఆ కేసు ఏమైందనేది కూడా ఆ కంచికి చేరిన కథలాగా అయిపోయింది. ఇలాంటి కీలకంగా డ్రగ్గు లేకుండా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మేము చేస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక దీన్నిగా ఛాలెంజ్గా తీసుకున్న ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ రోజున డ్రగ్ కేసులో దొరకడం, కీలకంగా మూడో ముద్దాయిగా ఉండడం ఇందులోన. దాని తర్వాత ఆయన 11 మందితో ఆ టీంలో ఉండడం వల్ల 6గురికి డ్రగ్ రావడం, ఆయన కీలకంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించడం. ఈగల్ సంబంధించిన ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్లో ఈగల్ ఎస్పీ అంటే ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ డ్రగ్స్ పైన ఈగల్ టీము ఎస్పీ గిరిధర్ దీనిపైన పూర్తిగా స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏం కౌంటర్ చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. ఒక నిజంగా చూడాలంటే ఇరుకున పడింది, ఒక డిఫెన్స్లోకి పడిపోయిందని చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీన్నే పాయింట్అవుట్ చేసింది. ఏ విధంగా మీరు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఎందుకు డ్రగ్ కేసుకు సంబంధించి ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? మీరు డ్రగ్ నో డ్రగ్ అనే దాన్ని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే దాన్ని చాలా మేము అంతకుముందే చేసామని చెప్తున్న వాళ్ళు ఈ రోజున పూర్తిగా మీ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారనే మాటలను చెప్తూ దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ లీడర్లు దీనిపైన ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పైన ఉప్పేట దాడి చేస్తున్నారు. దీనికి ఏమీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వస్తే ఇప్పటికే అక్కడ కూటమి ప్రభుత్వంగా ఉంది. కూటమి ప్రభుత్వంలోన ఒకవైపు బీజేపీ, మరోవైపు జనసేన, తెలుగుదేశం ఈ కూటమిగా నడుస్తున్నాయి. ఈ కూటమిలో కూడా చిన్నగా ఇప్పటికే కొంత మహిళలకు సంబంధించిన కేసులకు సంబంధించి తెలుగుదేశం కావచ్చు, లేకపోతే మరోవైపు జనసేన కావచ్చు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఇప్పుడు ఒక కీలకమైన ఎంపీ, ఏలూరుకు సంబంధించిన ఎంపీ ఏదైతే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఈ కీలకంగా ఇందులోనే దొరికాడో, ఆయన డ్రగ్ తీసుకున్నట్టుగా, ఆయన పైన కూడా ముందు డ్రగ్ తీసుకున్నాడా లేదనేది కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే యూరినల్ టెస్ట్ చేస్తే ఆయనకి మొదటగా దొరకలేదు. ఆ తర్వాత ఏదైతే నార్కోటిక్ యాక్ట్లో కీలకంగా దీన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారో, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆయన మహేష్ కుమార్ యాదవ్ కూడా కీలకంగా ఆయన డ్రగ్ తీసుకున్నట్టుగా తేలింది. ఈ 11 మందిలో 6గురిలోన డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఆయన కూడా ఒకడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి ఏ విధంగా చెప్పాలో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన గతంలో చూస్తే జమ్మలమడుగు కీలకంగా నేతగా ఉన్న ఎవరైతే ఆదినారాయణ రెడ్డి కొడుకు కూడా ఇక్కడ ఈగల్ టీంకి దొరికాడు, సుధీర్ రెడ్డి. ఆయన ఈగల్ టీంలో దొరికిన తర్వాత ఆ రోజు కూడా అనేక విమర్శలు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఒక పార్టీగా ఉంది కాబట్టి, బీజేపీ ప్రభుత్వం దీంట్లోన ఒక పార్టీగా ఉంది కాబట్టి దానికి ఏం సమాధానం చెప్తుంది అనేది ఆ రోజున వైసీపీ దీన్ని పూర్తిగా విమర్శించిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఈ విధంగా ఉండడంతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏదైతే తెలంగాణ తీసుకున్న నిర్ణయం కంటే ముందే ఆ కారిడార్ ఏదైతే విశాఖపట్నం నుంచి ఆ 1800 కిలోమీటర్లు పరిధిలో ఏదైతే గంజాయి కేసులు ఉన్నాయో దీన్ని పూర్తిగా నిరోధించడం కోసం అనేక మంది వైసీపీ నేతలు కూడా ఆ కేసుల్లో ఉన్న ఘటనలు కూడా బయటకు వెళ్ళు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని అందుకనే అక్కడ పూర్తిగా గంజాయి నిరోధించడం కోసం పెద్ద ఎత్తునే మేము ఒక యాక్షన్ తీసుకుంటున్నాం అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు కీలకంగా చెప్తున్న సందర్భంలోన ఈ విధంగా ఒక ఎంపీ ఆయన డ్రగ్ కేసులు దొరకడం అనేది ఆ పార్టీని పూర్తిగా ఇరుకుని పెట్టిందని చెప్పాలి. ఇప్పటికే ఆ బీజేపీకి సంబంధించిన జమ్మలమడుగు సంబంధించిన ఏదైతే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి ఈ విధంగా కేసులో దొరికితే ఈ రోజున సాక్షాత్తు ఏలూరు ఎంపీ ఈ డ్రగ్ కేసులో దొరకడం అనేది తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా కౌంటర్ చేయాలనేది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలోన నిజంగా ఏదైతే మహేష్ కుమార్ యాదవ్ ఆయన తీసుకోలేదు, ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, అక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నాడు, ఇది పూర్తిగా అవాస్తవం అంటూ తెలుగుదేశం పార్టీ ఏదైతే సోషల్ మీడియాలో పూర్తిగా దాన్ని కౌంటర్ చేసుకునే పరిస్థితి ఇప్పటివరకు కనిపించింది. కానీ ఎప్పుడైతే ఈగల్ టీంకి సంబంధించిన ఎస్పీ గిరిధర్ ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో ఎంపీ ఉన్నాడు, ఆయన బిజినెస్ దాంట్లో ఉన్నాడు, అందుకని ఆయన ఎంపీగా ముందు మేము చూడలేదు, తర్వాత ఇప్పుడు ఎంపీగా నిర్ధారించుకున్నాం, ఆయన కూడా ఈ కేసులో ఉన్నాడు, ముందు యూరిన్ టెస్ట్లో దొరకలేదు, తర్వాత బ్లడ్ టెస్ట్లో ఖచ్చితంగా దొరికాడని చెప్పడంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆ డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ అధికార పార్టీ పూర్తిగా ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుందో అక్కడ ఆ అధికార పార్టీని తెలుగుదేశం పార్టీని వైసీపీ టార్గెట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మనం టోటల్గా కీలకంగా చూడాల్సింది డ్రగ్ అనేది ఏ విధంగా ఎంత వేణుడిపోయి లోపలికి వెళ్ళిపోయింది అనేది ఒక కీలకంగా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అటు రాజకీయ పార్టీలు నాయకులు కనిపిస్తున్నారు, తర్వాత వ్యాపారులు కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ మొయినాబాద్కు సంబంధించిన అనేక వందల సంఖ్యలో ఫామ్ హౌస్లు
కేసులు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న పార్టీలు ఎప్పటికప్పుడు దొరుకుతున్నాయి. కానీ ఇలాంటి కీలకమైన నేతలు, రాజకీయ నేతలు, వీళ్ళ సమావేశాలు అంటే ప్రతి రాజకీయ సమావేశం కావచ్చు, లేకపోతే మిగతా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, వ్యాపార సంబంధాలు కావచ్చు, ఇందులో డ్రగ్ అనేది ఒక కామన్గా ఉండిపోయింది అనేది కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా 2 రాష్ట్రాలను కుదిపేసిన కేసుగా ఈ రోజున అతి పెద్ద చర్చగా ఇప్పుడు ఈ మొయినాబాదు పార్టీకి సంబంధించిన కేసు నడుస్తుంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీని కావచ్చు, 2 పార్టీలు కూడా ఇరికిన పెట్టిన ప్రధాన కేసుగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.